యూపీలోని ఉన్నాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై మిల్క్ ట్యాంకర్ ను డబుల్ డెక్కర్ స్లీపర్ బస్ ఢీకొని ఘటనలో 18 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడగా చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుందని పేర్కొన్నారు. గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 12 లోపు అన్ని ధ్రువపత్రాలతో హాజరై తమ సీట్ను కన్ఫర్మ్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ కోర్సులో సీటు పొందిన విద్యార్థులు గడువులోపు రావాలని సూచించారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైనట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ తెలిపారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక ఎజెండాలోని అంశాలని చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఖచ్చితంగా భావిస్తున్నట్లు చెప్పారు. రైతులకు రుణమాఫీని వచ్చే వారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం గైడ్ లైన్స్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఫైల్కు సీఎం రేవంత్ ఆమోదం తెలపాల్సి ఉంది. 1-2 రోజుల్లో ఆమోద ముద్ర పడుతుందని సమాచారం. దాదాపు 31,000 కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. కిష్కింధాలోని ఏటీఎం మిషన్ను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీకి వినియోగించిన వాహనం మహారాష్ట్ర సరిహద్దులో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుందా మీదుగా జూకల్కు చేరుకుని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.